హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. బ్యాక్ టు బ్యాక్ 2 టెస్టులు గెలిచి ఊపు మీద ఉన్న టీమిండియా ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరిగే 4th టెస్టు కోసం సిద్ధమైంది. సర్ప్రైజింగ్లీ స్క్వాడ్ నుండి బుమ్రాని రిలీజ్ చేశామని బీసీసీఐ ప్రకటించింది. అయితే అతని స్థానంలో జట్టులోకి ఎవరు వచ్చారు? యశస్వి జైస్వాల్కి కూడా రెస్ట్ ఇవ్వనున్నారా? 4th టెస్టు ఆడతాడు అనుకున్న కేఎల్ రాహుల్ సంగతి ఏంటి? మరి ఈ టెస్ట్కి టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంగ్లాండ్తో సిరీస్లో భాగంగా 3rd టెస్ట్లో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా రాంచీ టెస్ట్కి సిద్ధమైంది. అయితే మన మెయిన్ బౌలర్ బుమ్రా మాత్రం ఈ 4th టెస్ట్కి అందుబాటులో ఉండట్లేదు. పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించిన బీసీసీఐ అతడిని స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసింది. ఈ సిరీస్లో 3 టెస్టులలో బుమ్రా దాదాపు 81 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతేకాదు 17 వికెట్లు సాధించి ఈ సిరీస్లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్గా కూడా నిలిచాడు. అయితే బుమ్రాకి 4th టెస్ట్కి రెస్ట్ ఇవ్వడంతో అతడి ప్లేస్లో మరో పేసర్ ముఖేష్ కుమార్ని స్క్వాడ్లోకి తీసుకుంది బీసీసీఐ. ఇక కేఎల్ రాహుల్ 4th టెస్ట్ ఖచ్చితంగా ఆడతాడు అన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ ఫిట్నెస్ సమస్యల కారణంగా 4th టెస్ట్కి కూడా కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండట్లేదు. ఇక యశస్వి జైస్వాల్కి కూడా రెస్ట్ ఇస్తారని న్యూస్ వచ్చినప్పటికీ అతడిని అయితే బీసీసీఐ స్క్వాడ్ నుండి రిలీజ్ చేయలేదు. 4th టెస్ట్ కూడా గెలిచి సిరీస్ సొంతం అయ్యాక 5th టెస్ట్కి అతడికి రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిరీస్ నెగ్గాలంటే ఈ 4th టెస్ట్ గెలవడం టీమిండియాకి చాలా కీలకం. వరుసగా 2 ఓటములతో కసి మీదున్న ఇంగ్లాండ్ టీంని ఎదుర్కోవాలంటే యశస్వి జైస్వాల్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ టీంలో ఉండాల్సిందే. ఇక అశ్విన్ 3rd టెస్ట్ 4th డే తిరిగి జట్టులో చేరిపోయాడు కాబట్టి 4th టెస్ట్లో కూడా అతడు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో 4th టెస్ట్ కోసం టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఒకసారి చూద్దాం. ఓపెనర్స్గా కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ వస్తారు. 3rd ప్లేస్లో శుభ్మన్ గిల్, 4th ప్లేస్లో రజత్ పటీదార్ ఆడే అవకాశం ఉంది. ఇప్పటివరకు రజత్ పటీదార్ పెద్దగా రాణించకపోయినప్పటికీ మరో అవకాశాన్ని అయితే ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 5th ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్, 6th ప్లేస్లో ధ్రువ్ జురెల్, 7th ప్లేస్లో జడేజా, 8th ప్లేస్లో అశ్విన్, 9th ప్లేయర్గా కుల్దీప్, 10th ప్లేస్లో మహమ్మద్ సిరాజ్, 11th ప్లేయర్గా ముఖేష్ కుమార్ ఆడే అవకాశం ఉంది. బుమ్రా లేనప్పటికీ టీమిండియా మరోసారి తన బలాన్ని నిరూపిస్తూ 4th టెస్ట్లో కూడా గెలిచి సిరీస్ గెలుస్తుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ టీమిండియా. అండ్ ఈ ప్లేయింగ్ 11 గురించి మీ ఒపీనియన్ ఏంటో అండ్ మీ అంచనా ప్రకారం మీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.